సిడబ్ల్యూసి చైర్మన్ మసూద్ హుస్సేన్ గారు కూడా అభినందించినటువంటి విషయం. నెక్స్ట్ చంద్రబాబు నాయుడు. కాళేశ్వరం మీరు అభివృద్ధి చేశారు, చాలా మంచి పని చేశారు. ఆయన కూడా కాళేశ్వరంను చాలా మంచి పని చేసిండ్రు, కాళేశ్వరం ద్వారా నీళ్ళు వచ్చాయని చెప్పిండు. సరే, ఆయన ఉంటాడు కదా తిక్కల మంత్రి, ఆయన కూడా ఏం చెప్పిండు ఇప్పుడు ప్రస్తుత మంత్రి, అది కూడా చూడండి. ఇక నిజంగా దేశ చరిత్రలోనే మొట్టమొదటి కావచ్చు బహుశా. దీనికి ముఖ్యమంత్రి గారిని కూడా వారికి కూడా అభినందనలు తెలియజేసుకుంటున్నాం. ఎందుకంటే అభ్యంతరం ఉన్న ప్రాబ్లమ్స్లో ఉన్న ప్రాజెక్టులు ఆపేసి రీడిజైన్ చేస్తే పొరపాటు తప్పేం లేదు. మా కాంగ్రెస్ పార్టీ నాయకులు అసెంబ్లీలో ఈ ప్రాణహిత చేవెళ్ళ తుమ్మిడియేటి చర్చ వస్తే ఆ కాంగ్రెస్ ఒక నాయకుడు మేము ప్రిపేర్ అయ్యి రాలేదన్నాడు. ఆయన ఒక నాయకుడు అంటే ఎంత విచిత్రం అంటే, కానీ మనం ఒక బాధ్యతమైన పోస్ట్లో ఉన్నప్పుడు అది నేర్చుకోవాల్సిన అవసరం ఉన్నది. నెక్స్ట్ వాటర్మెన్ ఆఫ్ ఇండియా మ్యాక్సెసే అవార్డు గ్రహీత వాటర్మెన్ ఆఫ్ ఇండియా రాజేందర్ సింగ్ గారు ఏమన్నారో కూడా చూద్దాం. The Godavari before dry and dead river. Now due to this project, flowing river, water come. जब पानी आ जाता है ना तो जीवन आ जाता है. जब ये सरकार बनी, उन्होंने काकतिया तालाबों का काम शुरू किया था. मैं तब आया था, मैंने विजिट किया था और मैंने अपना जन्मदिन एक तालाब पर मनाया था. काकतिया मिशन को मैं अपने काम का रीएप्लीकेशन मानता हूँ. ये तेलंगाना राज्य पहले नंबर का राज्य है जिसने जो कह सकता है कि सबके पास जीने और पीने के लिए पानी है, सबके लिए खेती के लिए पानी है, उद्योग के लिए पानी है. ये बात अपने आप में कहना बहुत गौरव की बात होती है. इसलिए तेलंगाना मेरे दिल के पानी के मामले में बहुत करीब है. हम चाहते हैं कि ये जो तेलंगाना सरकार ने अच्छे काम किए हैं, इन कामों को देश भर के लोग देखें, इन कामों को देश भर के लोग समझें, इन अच्छे कामों को ये देश जाने. देखिए लिंकिंग ऑफ रीव చాలా డీటెయిల్గా ఉంది. నెక్స్ట్ యాక్చువల్గా మనము కార్పొరేషన్ ద్వారా అప్పులు తెచ్చారు అని కూడా మన మీద పదే పదే చెప్తున్నారు. యాక్చువల్గా బీఆర్ఎస్ ప్రభుత్వము అప్పు తెచ్చింది ఒక ప్రైవేట్ ఆర్గనైజేషన్ దగ్గరనో కూర్చోబెట్టడాను, ప్రైవేట్ ఆర్గనైజేషన్ దగ్గరనో ఇంకెక్కడనో కాదు. మనం తెచ్చింది కేంద్ర ప్రభుత్వ సంస్థలు, ఒకటి పిఎఫ్సి, రెండు ఆర్ఈసి. కేంద్ర విద్యుత్ శాఖ కింద ఉండేటువంటి సంస్థలు పిఎఫ్సి, ఆర్ఈసి. అవి కేంద్ర ప్రభుత్వ సంస్థలు ఆడిట్ లేకుండా, డిపిఆర్ లేకుండా, అనుమతులు లేకుండా అప్పిస్తాయా? మనం తెచ్చింది ఎక్కడో, ఇప్పుడు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం తెచ్చింది భూములు కుదబెట్టి స్టాక్ ఎక్స్చేంజ్ దగ్గర పోయి బ్రోకర్కు 170 కోట్ల రూపాయల బ్రోకరేజ్ ఫీజు లంచం ఇచ్చి 10,000 కోట్ల అప్పు వీలు తెచ్చిండ్రు. కానీ మనము బాజాబ్తా రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం దగ్గర అప్పు తెచ్చి కాళేశ్వరం ప్రాజెక్టు మనం నిర్మించడం జరిగింది. ఆ కేంద్ర ప్రభుత్వ సంస్థ ఆర్ఈసి ఏ కేటగిరీ సర్టిఫికేట్ ఇచ్చింది మనకు? బెస్ట్ ఎగ్జిక్యూషన్ ప్రాజెక్ట్. అంటే వాళ్ళు దేశంలో అనేక మందికి అప్పులు ఇస్తారు, కానీ మాకు తెలంగాణ ప్రభుత్వంకు మేము అప్పిస్తే అది సద్వినియోగమైంది, ఒక్క పైసా కూడా డైవర్ట్ చేయకుండా ఇచ్చిన ప్రతి పైసా ప్రాజెక్టుకే ఖర్చు పెట్టిండ్రు, సత్వరమే పూర్తి చేసిండ్రు, ఫలితాలు అందించిండ్రు అని చెప్పి ఆ కేంద్ర ప్రభుత్వ సంస్థ ఆర్ఈసి మనకిచ్చిన ఏ గ్రేడ్ సర్టిఫికెట్. ప్రాజెక్ట్ పూర్తయినాక ఇచ్చిండ్రు. ప్రాజెక్ట్ ఇనాగ్రేషన్ అయినాక 19th January 2022. వాళ్ళు వట్టిగియ్యరు, వాళ్ళకు విజిలెన్స్ డిపార్ట్మెంట్ ఉంటుంది, వాళ్ళకొక దీని వెరిఫికేషన్ టీం ఉంటుంది. వాళ్ళు వచ్చి వెరిఫై చేసి విజిలెన్స్ డిపార్ట్మెంట్ తిరిగి మొత్తం గ్రౌండ్ అంతా తిరిగి వెరిఫై చేసినాక ఏ సర్టిఫికేట్ ఇచ్చారు వాళ్ళు. నెక్స్ట్